నిరుపేదల సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీ హామీలను 100 రోజుల్లోనే అమలు చేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు గండ్ర సత్యనారాయణరావు మంగళవారం పంపిణీ చేశారు. అనంతరం బస్టాండ్ ఆవరణంలో గృహ జ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వినియోగదారులకు జీరో బిల్లులు జారీ కార్యక్రమాన్ని విద్యాశాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యారా సుజాత, సంజీవరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ సునీత, ఎంపీఓ జయశ్రీ, ఎంఆర్ఓ సునీత, ఆర్ఐ సురేందర్ రెడ్డి, విద్యుత్ ఏఈ ప్రమోద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖ్యాతరాజు, సాంబమూర్తి, అప్పం కిషన్, ఆకుతోట కుమారస్వామి, బక్కిరెడ్డి, పోల్నేని లెంకారావు, దండ వెంకటేశ్వర్ రెడ్డి, బండి సుదర్శన్ గౌడ్, ఎర్రబెల్లి పున్నం చంద్రరావు, ఖ్యాతరాజు రమేష్, నడిగొట్టి రాము, మహమ్మద్ రఫీ, తక్కలపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా మొదటిది 7వ తారీఖు ఈ ప్రభుత్వం మీ ఆశీర్వాదంతో గెలిచిన వెంటనే 7వ తారీఖు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అసెంబ్లీలో బస్సు ఎక్కి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించాం. 10 లక్షల రూపాయలతో ప్రైవేట్ హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశాం. అదేవిధంగా ఈ నెల 1వ తారీఖు నుంచి 3వ పథకం 500కే వంట గ్యాస్ సిలిండర్ను ప్రతి ఒక్క కుటుంబానికి వైట్ రేషన్ కార్డు అంటే బియ్యం కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి అందిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు 200 యూనిట్ల కరెంటు ప్రతి ఇంట్లో వాడుకునేటువంటి వినియోగదారునికి ఈ రోజు నుంచి 1వ తారీఖు నుంచి జీరో బిల్లు వచ్చే విధంగా కరెంటు బిల్లు ఉచితంగా మాఫీ చేశాం. మిగులు రాష్ట్రం 7 లక్షల కోట్ల పైన ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు నాడు వేతనాలు చెల్లిస్తూ ఈ యొక్క వంట గ్యాస్ సిలిండర్ 500 కానీ, ఫ్రీ ఉచిత విద్యుత్ కానీ, కరెంటు బిల్లులు కానీ, ఉచిత ప్రయాణం కానీ, 10 లక్షలతో ఆరోగ్యశ్రీ పథకం 4 పథకాలు అమలు చేస్తున్నాం. ఇంకా 2 పథకాలు కూడా అమలు చేయాలి. మహిళా సోదరి మనులకు ప్రతి మహిళా సోదరి మనికి 2500 ప్రతి నెల అందించాలి కుటుంబ పోషణ కొరకు. అదేవిధంగా నిరుపేదలందరికీ 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కట్టియాలి. కానీ నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఎమ్మెల్యేలకు ఇచ్చారు. ఆ ఇండ్లు కూడా నిరుపేదలకు రాబోయేటువంటి రోజుల్లో ఈరోజు ఇల్లు స్థలం లేక, ఇల్లు లేక ఇబ్బంది పడేటువంటి పేదలందరినీ గుర్తించి 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టిస్తాం. ఎవరైతే అనాథ ఉంటారో, తల్లి లేక, తండ్రి లేక, కొడుకులు లేక, బిడ్డలు లేక అనాథ ఉంటే స్వతహాగా నేనే బాధ్యత తీసుకొని ఇల్లు కట్టిస్తాను ఈ సెంటర్లో చెప్పా. తప్పకుండా వాళ్ళ ఇండ్లు కట్టించి తీరుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 2000 ఇల్లు, 2000 పెన్షన్, 4000 రూపాయలు అందిస్తాం. ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా 1,00,000 రూపాయలు ఇస్తూ 1 తులం బంగారము అత్తగారింటికి సాగనంపేటప్పుడు కూడా అందిస్తాం. అదేవిధంగా 2 లక్షల ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఏవైతే మాట ఇచ్చి చెప్పామో 2 లక్షల ఉద్యోగాలు కూడా నింపలే. మనం ఎన్నికల ముందే మేనిఫెస్టోలో పెట్టాం. టీటీసీ, బీఈడి చేసినటువంటి ఏదైతే నిరుద్యోగ యువకులకు ఉన్నారో డిఎస్సిని ప్రతి ఈ నెలలో ప్రకటిస్తామని నోటిఫికేషన్. అదేవిధంగా బీటెక్, ఎంటెక్, ఎంబీఏ డిగ్రీ చేసినటువంటి వాళ్ళ ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ ప్రతి నెలలో ఈ నెలలో జారీ చేస్తామని ఇచ్చాము. ఆ డేట్ల ప్రకారంగా ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు కూడా నింపడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మేము పాలకులుగా కాకుండా ముఖ్యమంత్రి కానుంచి మా వరకు ఒక సేవకులుగా, పేదవాళ్ళ కష్టమే మా వృత్తిగా, నియోజకవర్గ సమస్యలే మా వ్యాపారంగా ఎంచుకొని అనునిత్యం అవినీతి లేకుండా ఈరోజు పారదర్శకంగా ధరణిని రద్దు చేసి దున్నుకునే ప్రతి ఒక్క రైతుకు పట్టా పాస్ పుస్తకం ఇచ్చి రైతు బంధు, రైతు బీమా బ్యాంకులో పోతే రుణం వచ్చే విధంగా చేయబోతున్నామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కనుక ఈ విషయాలన్నీ కూడా
జీరో బిల్లును ఈరోజు ప్రారంభించి మీకు చెప్పాం. రాబోయేటువంటి రోజుల్లో మీ దీవెనలు కావాలి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా 63 సెంటీమీటర్లతో 124 చెరువులు దిగిన ఈ రోజు నేను మళ్ళా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే ఆ చెరువులకు ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఎస్టిమేట్లు చేయించి 110 చెరువులు మంజూరయ్యాయి. ఇంకా 10 చెరువులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్